హలో హాయ్ అండి. నా పేరు శ్రీను. మీరు చూస్తున్నది ఎస్ఎన్విఎస్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ అండి. ప్రజెంట్ ఈరోజు వచ్చేసి టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ మాత్రం చాలా కంపల్సరీ 100%. మీకు మీ బైక్కి ఎటువంటి ప్రాబ్లం అయినా కంపల్సరీ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకోకపోవడం వల్ల చాలా నష్టపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మాకైతే మరికొంత ఉత్సాహం వచ్చి మంచి వీడియో చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ప్రతి ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా మన ఛానల్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ వాచ్ చేయండి. చూడండి, ఇదైతే స్పెండర్ ప్లస్ బ్యాక్ వీల్ అండి. ఇది ప్రజెంట్ అయితే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బండి మనకు సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలంటే ఇవి మాత్రం కంపల్సరీ 100% కంపల్సరీ పనిచేయాలి. ఎటువంటి వాటి కూడా వెంటనే చేయించుకుంటూ ఇలా ఉండాలి. అలా అయితేనే మన బండి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావడానికి చాలా అవకాశం ఉంటుంది. మన జర్నీ అనేది చాలా ఫ్రీగా వెళ్ళి నీట్గా రావడానికి అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ వీడియో మనం ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఈ డ్రమ్ అనేది అనేది అరిగిపోయిందండి. అరిగిపోవడం వల్ల ఈ బేరింగ్ అనేది మామూలుగా ఈ బండి వీల్ అనేది మామూలు ప్యాచీ కోసం ఇప్పాము. ఇది ప్యాచీ పడిపోయిందండి. ఇది మామూలుగా ప్యాచ్ వేయడం కోసం నొక్కితే చూడండి ఇలా కిందకి నొక్కడిపోతుందండి. చూడండి, ఇక గ్యాప్ తెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ నొక్కడిపోతుందండి. ఓన్లీ ప్యాచీ కోసం అయితే ఇప్పామండి ఈ బండి అయితేని. ఈ బండి వీలు కాకపోతే ఈ బండి వీల్ ఇప్పిన వెంటనే ఆ యాక్సిల్ లాగేసరికి ఈ మొత్తం బేరింగ్తో సహా బయటకు వచ్చేయండి. ఈ చాలా అంటే చాలా అనేది కొడేసి చాలా ఫ్రీ అయిపోయిందండి. చూడండి, ఫ్రీ అయిపోయి ఈ బేరింగ్ అనేది మొత్తానికి బయటకు వచ్చేసిందండి. ఈ బయటికి రావడం వల్ల దీని మీద మనం పడే లోడ్ కూడా అవతల బేరింగ్ మీద పడడం వల్ల ఈ బేరింగ్ పోవడం కాకుండా హాఫ్ ఎక్సెల్ చైన్కి కలిపి ఉంటుందండి. హాఫ్ ఎక్సెల్ మనం చైన్ టైట్ చేసిన ఉన్నప్పుడు పెద్ద నట్లు అంటే తిప్పుతాం. హాఫ్ ఎక్సెల్ నట్టు బేరింగ్ కూడా పోతుందండి. దానివల్ల డ్రమ్ లబ్బర్లో నెక్స్ట్ మనం చేసే ప్రయాణం అనేది కంఫర్ట్గా బండి కొంచెం లాగడం లేదంటే సౌండ్ రావడం అలాంటివి జరుగుతాయండి. అదే కాకుండా ఎక్కువ దాన్నే యూజ్ చేయడం వల్ల ఎక్కువ అలా మార్చుకుంటూ యూజ్ చేయడం వల్ల చాలా మన డ్రమ్ము ఈ బేరింగ్ అని పోయండి అంటే మొత్తం ఈ బ్రేక్ అయిపోయి ఆ డ్రమ్ము మొత్తానికి పడిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయండి. కంపల్సరీ 100% మీకు బండికి కానీ వెనకాల బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వీల్ కనుక ఊగితే కనుక కంపల్సరీ 100% బేరింగ్ ప్రాబ్లమా అబ్బు ప్రాబ్లమా ఏం ప్రాబ్లం అనేది కంపల్సరీ 100% చూపించుకొని దాన్ని అయితే కంపల్సరీ చేయించుకోవడం వల్ల అయితే ప్రయోజనాలు బెనిఫిట్లు ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండవండి. ఎందుకంటే దానివల్ల ఏం యూజ్లే అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మనం జర్నీ అనేది చాలా ఫ్రీగా హ్యాపీగా ఎటువంటి సౌండ్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలి, వెళ్ళాలి, రావాలి అనుకుంటే కనుక ప్రతి బండిలో ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒకవేళ చేయించుకున్నా ఎలా చేయించుకున్నా మీరు మాత్రం ఒరిజినల్ పార్ట్స్, ఒరిజినల్ బేరింగ్స్ ఏవన్నా కూడా ఒరిజినల్ వేయించుకోండి. దానివల్ల లైఫ్ ఎక్కువ వస్తుందండి, మా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. పదే ఇప్పుకునే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఇప్పుకున్నా అంత మనీ అనేది వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఈ ఏదైనా కానీ మన బండి బాగుంటేనే మనం బాగుంటాము. ఎందుకంటే మనం హ్యాపీగా దాని మీద ఎంత దూరమైనా ప్రయాణించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన బండి అయితే కంపల్సరీ బాగుండాలండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.